So Bay of Bengal has shown its power once again. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది నేను దేని గురించి మాట్లాడుతున్నాననేసి. ఇట్ ఇస్ సైక్లోన్ మోంటా. ఒక 2-3 డేస్ నుంచి ఎక్కడ చూసినా సైక్లోన్, సైక్లోన్ అంటున్నారు. బట్ మోస్ట్‌లీ ఎవరికైతే తెలియదో లెట్ మీ గివ్ యూ అ క్విక్ రీక్యాప్. సో ఇది ఒక డిప్రెషన్ లా స్టార్ట్ అయింది. అంటే ఓషన్‌లో ఒక ఏరియాలో వాటర్ అనేది ప్రెషర్ తక్కువ అవ్వడం వల్ల అన్ని ఏరియాస్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది. ఒకే సర్కిల్‌లో రావడం వల్ల స్పిల్లింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయింది. దానివల్ల డీప్ డిప్రెషన్స్ కాజ్ అయ్యి వాటర్ కిందకెళ్ళిపోయి మొత్తం ఆ స్పిన్నింగ్ సైక్లోన్ లాగా మారిపోయిందనమాట. ఈ సైక్లోన్ అరౌండ్ 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తుంది. అండ్ మన యూనో నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్తున్నట్టుంది ఇది. మన ఆంధ్ర సైడ్ అయితే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ అని అంటున్నారు. మచిలీపట్నం నుంచి ఆల్మోస్ట్ కాకినాడ వరకు ఆల్ మొత్తం ఆల్ ఓవర్ ఏమంటారు మన ఆంధ్ర ఇస్ ఇన్ రెడ్ అలర్ట్ జోన్. బట్ ఈ ప్లేసెస్ మాత్రం మోర్ సీ కోస్ట్ దగ్గర ఉండడం వల్ల మోర్ కేర్‌ఫుల్ గా ఉండాలి అనేసి. అండ్ మన తెలంగాణ కూడా ఇట్ ఇస్ ఇన్ ఆరెంజ్ అలర్ట్. దట్ మీన్స్ మనం వి షుడ్ బి అప్డేటెడ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. మన ములుగు ఆ సైడ్ కూడా చాలా చాలా హెవీ రెయిన్స్ ఉండబోతున్నాయంట 28th ఆఫ్ అక్టోబర్. మచిలీపట్నంలో సమ్ అక్కడ ఆ ప్రాంతంలో వాటర్ ల్యాండ్ ఫాల్స్ అనేవి ఉండబోతున్నాయంట. సో బీ కేర్ఫుల్ గైస్ హూ ఎవర్ ఆర్ ఇన్ ఆంధ్ర రీజియన్. మనం కూడా అప్డేటెడ్ గా ఉండడం అయితే మంచిదే. జాగ్రత్తగా కూడా ఉండాలి.